ఏంటి మమ్మీ నువ్వు బావ ఎప్పుడు తప్పుకి వ్యతిరేకంగా మాట్లాడతాడు కదా! ఎవరు తప్పు చేసినా నిలదీస్తాడు. అలాంటిది దీప తప్పు చేస్తే మాత్రం వెనకేసుకొస్తున్నాడు అని అంటూ ఉంటాడు. మీరు లండన్‌లో మీ డబ్బులు పెట్టి చదివించారు కదా! అందుకే ఆ తెలివితేటలు మీ మీదే వాడుతున్నాడు అని పారిజాతం అంటూ ఉంటుంది. వాడు ఎంత తెలివితేటలు వాడినా సరే వాడి భార్య మాత్రం బెయిల్ మీదే బయటకొచ్చింది. జైల్లో నుంచి కాదు అనేతో అంటూ ఉంటాడు. అయినా వాడు భార్యను మాత్రం జైలుకి పంపకుండా వాడు ఆపలేడు అని శివన్నారాయణ అనేసరికి దీప జైలుకి ఎలా వెళ్తుంది నాన్న అని దశరథ అంటూ ఉంటాడు. ఆ మాటలకి శివనారాయణ షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి ఇలా అనేసాడు అని. ఇక అవును నాన్న దీప పేల్చిన గన్లో బుల్లెట్ నా ఒంట్లో ఉన్న బుల్లెట్ ఒకటి కాదని మీరే అన్నారు కదా! అలాంటప్పుడు దీప జైలుకి ఎలా వెళ్తుంది? నా నా గుండెలో ఉన్న బుల్లెట్ దీప పట్టుకున్న గన్లో బుల్లెట్ మ్యాచ్ అయితేనే కదా! అంటే దీప నన్ను కాల్చలేదు అని దశరథ అంటూ ఉంటాడు. ఆ మాటలకి జ్యోత్స్న షాక్ అవుతూ ఉంటుంది. ఇక శివనారాయణ కూడా ఆలోచిస్తూ ఉంటాడు. మరి దీప కాల్చకపోతే ఎవరు కాల్చారా అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. ఏమో నాన్న సుమిత్రను కూడా ఎవరో అటాక్ చేశారు, చంపడానికి ప్రయత్నించారు. కానీ దీప కాపాడింది. అంటే సుమిత్రని కూడా చంపడానికి చేశారు కదా! దీప గాని కాపాడకపోతే సుమిత్ర ఇప్పటికి చనిపోయేదే కదా! అంటే ఎవరో మన కక్ష కట్టారు నాన్న. మనకి శత్రువులు ఎవరున్నారంటే ఏం చెప్తాము? ఇప్పటికీ ఆ కేసు స్టేషన్‌లోనే అలానే ఉంది. ఆ వ్యక్తి ఎవరో కూడా మనకి తెలియదు అని చెప్పేసి దశరథ అంటూ ఉంటాడు. నన్ను కాల్చడానికి దీప కాకుండా ఇంకెవరో ఉన్నారు. ఎవరంటే ఏమని చెప్పమంటారు అని దశరథ అనేసరికి శివనారాయణ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక సుమిత్ర కూడా ఆలోచిస్తూ ఉంటుంది. నన్ను కాపాడింది దీపే. కానీ నన్ను ఎవరో కొట్టడానికి ట్రై చేశారు. వాళ్ళు ఎవరనేది ఇప్పటికీ తెలియలేదు అని అనుకుంటూ ఉంటుంది. కొంచెం పారిజాతం మీద టెన్షన్ పడుతూ ఉంటుంది. అవును మామయ్య గారు, ఆ విషయం కూడా నన్ను కాపాడిన విషయంలో మాత్రం దీప తప్పేం లేదు కదా అన్నట్లు మాట్లాడుతూ ఉంటుంది. అయినా నాకు శత్రువులు ఎవరున్నారంటే ఏం చెప్పమంటావు నాన్న? కానీ దీప గన్లో బుల్లెట్కి నా ఒంట్లో దొరికిన బుల్లెట్కి మ్యాచ్ అవ్వలేదు అంటే దీప నేరస్తురాలు కాదనే కదా అని అంటూ ఉంటాడు దశరథ. అలా అనేసరికి మరి గన్ ఎవరు పేల్చుంటారా? అసలు ఆ బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చి తగిలి ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఏమో నాన్న, ఈ విషయం మీద ఆలోచించాలి. అసలు ఏం జరిగిందో ఏంటో ఆలోచించాలి అని అనేసరికి ఏంటి దశరథ గడిచిన దాని గురించి ఆలోచిస్తున్నాడు. సుమిత్రపై అటాక్ చేసింది నేనే అని తెలుసుకుంటాడా ఏంటా? అది అటాక్ చేసింది నేనే అని తెలిస్తే నా పరిస్థితి ఏంటి అనేది అనుకుంటూ ఉంటాడు. ఇక దశరథ ఆడిన మాటలకి సుమిత్ర కూడా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అందరూ అయితే దశరథ ఆడిన మాటలకి అలా ఆలోచిస్తూ ఉంటారు. ఇక జ్యోత్స్న అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి ఇప్పుడు నాన్నగట నిజాలు బయట పెడతాడా ఏంటనైతే కొంచెం టెన్షన్ పడుతూ భయపడుతుంది జ్యోత్స్న.